లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ తీరుపై ఎమ్మెల్సీ కవిత న్యాయ పోరాటానికి దిగారు. ఈడీ అరెస్టును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టులో ఇవాళ ఈడీ కేసు విచారణ పిటిషన్పై విచారణ జరుగుతుండగానే అరెస్ట్ చేస్తున్నట్లు కవిత ఆరోపించారు. అరెస్టుకు సంబంధించి సుప్రీంకోర్టులో గత విచారణలో సమయంలో సమన్లు జారీ చేయబోమని చెప్పి అక్రమంగా అరెస్ట్ చేశారని తెలిపారు. కవిత రిట్ పిటిషన్ పై ఇవాళ సుప్రీంలో విచారణ జరగనుంది. అలాగే ఈడీ సమన్లను సవాల్ చేస్తూ గతేడాది మార్చి 14న కవిత దాఖలు చేసిన రిట్ పిటిషన్ పై ఇవాళ మరోసారి సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. జస్టిస్ బేలాయం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం విచారణ చేపట్టనుంది. సిఆర్పిసి సెక్షన్ 160 ప్రకారం మహిళలను ఇంటి వద్దే విచారించాలని ఉన్నా ఈడీ అధికారులు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని పిటిషన్లో కవిత పేర్కొన్నారు. ఈ పిటిషన్పై ఈడీకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఏడాది కాలంలో సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉండగా ఇవాళ మరోసారి విచారించనుంది ధర్మాసనం. ఇవాళ రెండు పిటిషన్లపై కలిపి సుప్రీంకోర్టు విచారణ చేపట్టే అవకాశం ఉంది.